కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యల పరిష్కారంపై మొదటి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మహబూబాబాద్లో విలేకరులతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ భూతం లాంటి వాడని పట్టి సీసాలో బంధించాలన్నారు. రసమై బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు, మంత్రిని చేయొచ్చు కదా, ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకుని మంత్రిని చేశారని విమర్శించారు. ఆయనకు తన మంత్రిత్వ శాఖ పేరును కూడా తప్పులు లేకుండా రాయడం రాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయినాక 3000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు తెరిచి 6,000 సింగిల్ టీచర్ స్కూల్స్ పూర్తేసి ఆ రసమై బాలకిషన్ ఇన్నేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పొగడేసుకొని ఊరు తిరిగిండు. రసమై బాలకిషన్ ఎంఏ బీఈడ్ అనుకుంటే ఎంఏ పిహెచ్డీ ఆయన చదువుకున్నోడు, ప్రభుత్వ టీచరే కాబట్టి మనం చదువుకున్నాడు, ఏం అర్హత లేదు. ఏబిసిడీలు రాని దయాకరావు కంటే రసమై బాలకిషన్ మంచోడు కదా. దయాకరావును ఆయన పోర్ట్ఫోలియో ఏంది, పంచాయతీరాజ్ మినిస్టర్ కదా, పంచాయతీరాజ్ మినిస్టర్ అని తప్పులు పోకుండా దయాకరావును రాయమన్నాడు. ఏ భాషలు రాయమని ఆయన పోర్ట్ఫోలియోను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయమని ఆయనకున్న ఏకైక అర్హత